Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 25th July expiry 51,800 put. Buying price is 280. Exit is 290. Only 10 lots 1500 rupees profit. సో నేను 280కి బై చేశాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఎక్కడుంది చూడండి. 212, 213, 214 అలా రన్ అవుతుంది. సో మనం బై చేసింది 280 అండ్ ఎగ్జిట్ ఈస్ 290 అయితే మార్కెట్ 214 వరకు వచ్చింది డౌన్ సైడ్. అంటే ప్రీమియం అంతా తగ్గిపోతుంటుంది అనమాట మనం ప్రాఫిట్ కనిపించగానే క్లోజ్ చేయకపోతే. సో ఈవెన్ నేను 290కి క్లోజ్ చేయకుండా హోల్డ్ చేసి ఉంటే, సో 280కి నేను తీసుకుంది బయింగ్ ప్రైస్ 280 కాబట్టి 280 కన్నా ఇంకా తగ్గేసి నియర్లీ 63, 67 పాయింట్స్ డౌన్ వచ్చింది. సో దగ్గర 12,000, 13,000 లాస్ వచ్చేది నేను హోల్డ్ చేసి ఉంటే. బట్ నేను ప్రాఫిట్స్ కనిపించగానే ఎగ్జిట్ చేశాను కాబట్టి 1,500 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను. అందుకని ప్రాఫిట్స్ కనిపించగానే మనం ఎగ్జిట్ అయిపోతూ ఉండాలి. అదర్వైజ్ ప్రీమియం తగ్గిపోతుంది కాబట్టి లాసెస్లో వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్స్ ఎవరైనా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకొని చేయాలి అనేసి అనుకుంటే మంచి ప్రొఫెషనల్స్ని సెలెక్ట్ చేసుకోండి. మంచి ప్రొఫెషనల్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నేర్చుకొని పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకొని ఎగ్జిట్ చేయండి. ప్రాఫిట్స్ మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఐడియా ఉంటేనే ఆప్షన్స్ అనేవి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఆప్షన్ ట్రేడింగ్లో చేయటం చాలా కష్టం. అండ్ పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకోవాలి అంటే వెయిట్ చేయాలి. మార్కెట్ గురించి హరీబరీగా ఆర్డర్స్ ప్లేస్ చేయకూడదు. సో ఎంత వెయిట్ చేస్తే అంత మంచి ప్రైస్ దొరుకుతుంది అనమాట. తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్ముకోవాలి. బట్ మార్కెట్ కండిషన్ని బట్టి మనం ప్రాఫిట్స్ అనేవి గ్రాప్ చేయాలి కానీ మన ఎక్స్పెక్టేషన్స్తో కాదు. ఒక లాట్ కానీ 2 లాట్స్ కానీ మీరు చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతాది రేపు మాట్లాడుకుందాం. డన్. థ్యాంక్ యూ.